అందరికీ నమస్కారం. నేను సుకన్య. ఈరోజు చూడండి, చింతపండు మా పిల్లల కోసమని ఒక 4 కేజీలు చింతపండు తీసుకొచ్చాను. దాన్ని ఏరుకుంటూ కూర్చునేదేమో మొత్తం గింజలు నార తీసేసి శుభ్రంగా చేశాను. ఇదిగోండి, ఇంకా ఏరుతున్నాను. ఇంకో ప్యాకెట్ ఇవ్వాలి, 4 కేజీస్. ఈ చెత్త చూడండి ఎంత వచ్చిందో. పిల్లలు, అమ్మ నీకేం పని అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా అని అంటారు తేలిగ్గా. ఒక పని వెనుక ఎంత శ్రమ ఉంటుంది. శ్రమ అని కాదు, ఇప్పుడు మన పిల్లల కోసము ప్రేమతో కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని అమ్మలు మనం చేస్తాం. కానీ వాళ్ళు గబుక్కుని ఒక మాట అయితే అనేస్తారు, అవసరం ఆమెకి ఇవన్నీ అని. కానీ పిల్లలు శ్రమ పడొద్దు, వాళ్ళకి అన్నీ నీట్గా క్లీన్గా చేసి పెడితే హ్యాపీగా వాళ్ళు తింటారు కదా. తింటే మనకు ఎంత తృప్తి అనేది వాళ్ళకి ఆలోచన రాదు. మాట అనే ముందు ఏ పిల్లలైనా గబుక్కుని అనేస్తారు, ఇవన్నీ ఎవరు చేయమన్నారమ్మా అని అంటారు. కానీ మనం తల్లి ప్రాణం మనసు ఒప్పుకోదు కదా, అందుకే చేస్తామన్నమాట. అందుకనే విదేశాలు అన్న పిల్లల కోసం అమ్మలు పడే శ్రమ ఏంటి వాళ్ళకి తెలియాలి అని చిన్న వీడియో తీస్తున్నా. అంటే ప్రతి పని వెనుక శ్రమ అనేది ఉంటుంది. కాకపోతే అమ్మలం కాబట్టి మనం ఆ శ్రమని, కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ప్రేమతో చేస్తాం అనేది పిల్లలంతా గుర్తించాలి అనేది నా తాపత్రయం అండి. థ్యాంక్ యూ.